టు స్వతంత్ర న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కల్వకుంట్ల కన్నారావు అరెస్ట్. భూ కబ్జా కేసులో అరెస్ట్ చేసిన ఆదిపట్ల పోలీసులు. కాంగ్రెస్ మీటింగ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే. ఇల్లందు సమావేశంలో పాల్గొన్న తెల్లం వెంకట్రావు. ఆర్ ట్యాక్స్ తరహాలో కొత్తగా బీ ట్యాక్స్. ఓ మంత్రి వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఏలేటి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విస్తృత పర్యటన. సర్వమత ప్రార్థనలు చేసిన జనసేనాని. హైదరాబాద్ తుక్కుగూడ సభాస్థలిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. మరోవైపు పార్లమెంట్ ఎన్నికల వ్యూహంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాసంలో సన్నాహక సమావేశం జరిగింది. సికింద్రాబాద్ పార్లమెంటు స్థానంపై నేతలు చర్చిస్తున్నారు. దీనికి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దాన నాగేందర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ నుంచి పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థులు పాల్గొన్నారు. నల్గొండకి నేను ఇఫ్తార్ పార్టీకి 10 గంటలకి వెళ్ళి కారణం మాట్లాడుకుంటూ వచ్చిన మా పాత రైట్. రేపు 6వ తేదీన జరిగే కాంగ్రెస్ భారీ బహిరంగ సభకు సంబంధించి తుక్కుగూడలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభాస్థలిని పరిశీలిస్తున్నారు. ఇంకా పూర్తి సమాచారం కరెస్పాండెంట్ విశాల్ అందిస్తారు. విశాల్. రైట్ శ్రీదేవి, ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ అందుకు అనుగుణంగా వ్యూహాలు ప్రచారాలకు సిద్ధమవుతుంది. ఇక 2 రోజుల క్రితమే తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు వివిధ కాంగ్రెస్ పార్టీలోని ముఖ్య నాయకులను ఇన్ఛార్జీలుగా నియమించిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తర్వాత భారీ బహిరంగ సభ ఈ నెల 6న జరిగే భారీ బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లను కూడా సీఎం రేవంత్ రెడ్డి పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఈ సభ ద్వారానే ఎన్నికల శంఖారావానికి కాంగ్రెస్ పార్టీ అక్కడి నుంచే ఒక నాందిలాగా ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టనుంది. ఇక ఈ సభకు తుక్కుగూడలో జరిగే ఈ సభకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, అదేవిధంగా రాహుల్ అధినాయకులు రాహుల్ గాంధీ, అదేవిధంగా ముఖ్య నాయకులు అందరూ కూడా ఈ సభకి హాజరవుతారు. అక్కడి నుంచే కాంగ్రెస్ పార్టీ గత కొన్ని రోజులుగా చెప్తూ వస్తున్న 5 న్యాయాలకు సంబంధించిన 5 గ్యారెంటీలకు సంబంధించి దేశవ్యాప్తంగా తాము అధికారంలోకి వస్తూ అమలు చేసే ఆ 5 గ్యారెంటీలకు సంబంధించి కూడా అక్కడి నుంచే ఆ వివరాలన్నింటినీ కూడా అక్కడి నుంచే అధికారికంగా కాంగ్రెస్ పార్టీ చెప్పబోతుంది. ఇక మరోవైపు అటు రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా నియమించిన ఇన్ఛార్జీల సమక్షంలో లోక్సభ నియోజకవర్గాలలో సమావేశాలు కూడా జరుగుతున్నాయి. సికింద్రాబాద్ లోక్సభకు సంబంధించి ఇన్ఛార్జిగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో సికింద్రాబాద్ లోక్సభలో ఉన్న నియోజకవర్గాలు అన్నింటిలో కూడా కాంగ్రెస్ నాయకులు అందరితో కూడా తన నివాసంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమావేశమయ్యారు. ఇక తుమ్మల నాగేశ్వరరావు కూడా తన లోక్సభ నియోజకవర్గ పరిధిలోని నాయకులందరితో కూడా సమావేశమయ్యారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా
ఇలా ఈ సమీక్ష సమావేశాలన్నీ కూడా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయి. ఇక ఒకవైపు తుక్కుగూడ భారీ బహిరంగ సభ, మరోవైపు ఈ లోక్సభ సమీక్ష సమావేశాలు, ఇలా ఈ వరుస సమావేశాలతోటి అదేవిధంగా సభలతోటి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు సిద్ధమవుతుంది. మే 13న తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇంకో ఈ ఎన్నికల్లో 14 లోక్సభ స్థానాలు గెలవడమే తమ లక్ష్యం అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తూ వస్తుంది. ఆ సందర్భంగానే వ్యూహాలు ప్రచారాలకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది. ముఖ్యంగా భారీ బహిరంగ సభ, తుక్కుగూడలో జరిగే భారీ బహిరంగ సభ ద్వారా ఎన్నికల శంఖారావాన్ని కాంగ్రెస్ పార్టీ పూరించనుంది. అక్కడి నుంచే అటు జాతీయ వ్యాప్తంగా అమలు చేయబోయే 5 గ్యారెంటీలకు సంబంధించి కూడా అక్కడనే ఆ వివరాలు తెలిపే అవకాశం ఉంది. మరోవైపు కొంతమంది నాయకులను కూడా బీఆర్ఎస్ కి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఆ రోజే కొన్ని జాయినింగ్స్ ఉంటాయని కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది చెప్తూ ఉన్నారు. ఇక ఎవరు జాయిన్ అవుతారు ఇవన్నీ కూడా ఆ రోజు ఆ సభ ద్వారా మనకి తెలియబోతుంది. ఇక మరో మిగిలిన 3 స్థానాలకు సంబంధించిన అనుసరించాల్సిన విధానాలపైన కానీ ఎటువంటి చర్చ జరుగుతోంది విశాల్? ఎన్నికల వ్యూహం పైన కానీ అనుసరించాల్సిన విధానాలపైన ఎటువంటి చర్చ జరిగింది? రైట్, ముఖ్యంగా సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో తన నివాసంలో ఈ రోజు జరిగిన సమావేశానికి అటు దానం నాగేందర్, అదేవిధంగా సికింద్రాబాద్, ముషీరాబాద్, ఈ లోక్సభ నియోజకవర్గంలో వచ్చే 7 అసెంబ్లీ నియోజకవర్గాల నాయకులందరూ కూడా హాజరయ్యారు. ముఖ్యంగా సికింద్రాబాద్ లో సిట్టింగ్ ఎంపీగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అక్కడి నుంచి ఈసారి బరిలోకి దిగబోతున్నారు. మరోవైపు బీఆర్ఎస్ నుంచి పద్మారావు గౌడ్ అక్కడి నుంచి దిగబోతున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఈసారి గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ తన పూర్వ వైభవాన్ని తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో ఉంది. అటు మేడ్చల్ మల్కాజ్గిరి, అదేవిధంగా చేవెళ్ళ, సికింద్రాబాద్, ఈ 3 నియోజకవర్గాలు గ్రేటర్లు ఎక్కువగా ఉంటాయి. గ్రేటర్లు ఎక్కువగా భాగస్వామ్యం ఉంటాయి. కాబట్టి ఈ 3 నియోజకవర్గాలలో తాము ఎలాగైనా అక్కడ ఎంపీ సీట్లను గెలవాలని అటు కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అటువైపుగానే ఇప్పటికే కార్పొరేటర్లను, మున్సిపల్ పరిధిలో ఉన్న కౌన్సిలర్ అందరినీ కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేర్చుకుంటున్న కాంగ్రెస్ ఇంకా ఎవరైనా మిగిలిన నాయకులు, యాక్టివ్ ఉన్న నాయకులు ఎవరైనా కాంగ్రెస్ పార్టీలకు రావాలనుకుంటున్నారా, వాళ్ళ మనసు ఏదనేది కూడా ఆ వరకు కూడా గ్రౌండ్ లెవెల్ వరకు కూడా కాంగ్రెస్ పార్టీ తన వ్యూహ రచనలు చేస్తూ ఉంది. ఇక ఇప్పటికే సికింద్రాబాద్ కి సంబంధించి లోక్సభ నియోజకవర్గం సంబంధించి ఖైరతాబాద్ దానం నాగేందర్ ఇప్పటికే జాయిన్ అయ్యారు. ఇక మరోవైపు మరికొన్ని నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులు కూడా జాయిన్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారని అటు చెప్తూ వస్తుంది. మొత్తానికి అటు లోక్సభ నియోజకవర్గాల వారిగా సమీక్ష సమావేశాలు, మరోవైపు తుక్కుగూడ భారీ బహిరంగ సభ, ఈ 2 అన్నిటికీ కాంగ్రెస్ పార్టీ ఇవి రెండింటితోటి కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్ళడం, అదేవిధంగా తమ వ్యూహరచన చేస్తూ ఈ ఎన్నికల్లో గెలవాలని భావిస్తుంది శ్రీదేవి. రైట్ విశాల్, థ్యాంక్ యూ. ఫోటో తీసుకుని మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో బీఆర్ఎస్ సమావేశంలో కేటీఆర్ కాంగ్రెస్ పై తీవ్రంగా ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని అన్నారు. మల్కాజ్గిరిలో కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థిని నిలబెట్టిందని విమర్శించారు. మోదీ తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజ్ ఇవ్వలేదని కేటీఆర్ మండిపడ్డారు. రాజేందర్ గారి గురించి కానీ బీజేపీ గురించి కానీ నేను మిమ్మల్ని ఆలోచించమని కోరేది ఒకటే. ఇవాళ 10 ఏళ్లలో మోడీ గారి ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఒక్క మల్కాజ్గిరికే కాదు తెలంగాణకు చేసింది కూడా గుండు సున్నా తప్ప ఏమీ లేదు. ఎందుకంటారా, దేశంలో ఎన్నో మెడికల్ కాలేజీలు ఇచ్చిండు మోడీ గారు, కానీ మన రాష్ట్రానికి మాత్రం ఆయన ఇచ్చిన మెడికల్ కాలేజీలు ఎన్నో తెలుసా మీకు? గుండు సున్నా. దేశంలో ఇంకెక్కడైనా పాఠశాలలు ఇచ్చిండో లేదో నాకు తెలియదు. మన రాష్ట్రానికి మాత్రం కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నా, మేడ్చల్ జిల్లా ఏర్పాటు చేసుకుంటే ఈ జిల్లాకు ఒక నవోదయ పాఠశాల ఇవ్వాలి నిజానికైతే, కానీ ఒక్క నవోదయ పాఠశాల కూడా ఇవ్వలే. కొత్తగా ఒక్క విద్యా సంస్థ కూడా ఇవ్వకుండా 10 సంవత్సరాలు కాలయాపన చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. కానీ ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, బండి సంజయ్, ఆయన అంటాడు దేవుడు అన్నా దేవుడు మోడీ, దేవుడు అంటాడు. ఏమిటికి దేవుడు, ఎవరికి దేవుడు, దేనికి దేవుడు, ఎవరికి దేవుడు? నరేంద్ర మోడీ 40 రూపాయలున్న పెట్రోల్ను 110 రూపాయలు చేసినందుకు దేవుడా? 400 రూపాయలున్న సిలిండర్ను 1200 రూపాయలు చేసినందుకు దేవుడా? లేదా డాలర్ విలువకు రూపాయి విలువను పోలిస్తే
పూర్తి స్థాయిలో పతన స్థాయికి తీసుకుపోయినందుకు దేవుడా. కానీ గమ్మత్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారి తత్వం ఎట్లుందంటే ఆయన మంది పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకునే బాపతు. ఎందుకంటే నాకు తెలియక ఒకటి అడుగుతా, రేవంత్ రెడ్డి గారు చెప్తాడు నేనే తెచ్చిన ఈ కాగితం, వచ్చిన 100 రోజుల్లోనే కాగితం నేనే తెచ్చిన అంటుండు. అయ్యా రేవంత్ రెడ్డి గారు చెప్పుకునేందుకు సిగ్గు ఇజ్జత్ మానం ఏదైనా ఉండాలి, కనీసం ఆలోచన ఉండాలి. నువ్వు కూడా అనుకోలే, మేము కూడా అనుకోలే మేము ఓడిపోతామని. ఆయన కూడా అనుకోలే, అసలు రేవంత్ రెడ్డి గారు కూడా గెలుస్తా అనుకోలే. చాలా మందికి చెప్పుకున్నాడు వాళ్ళ దోస్తులకు, మనం ఇప్పట్లో గెలిచేది ఉందా పీకేది ఉందా 2028-29లో చూసుకుందాం అని కాంగ్రెస్ వాళ్ళకు చాలా మందికి చెప్పుకున్నాడు. కానీ అదృష్టమైనది బాగుంది, తంత గారెల బుట్టలో పడ్డట్టు ఆయనతో వచ్చి ముఖ్యమంత్రి కుర్చీలో పడ్డాడు. కానీ అబద్ధాలు చెప్తాడు. బాధ ఎక్కడ అంటే అబద్ధాలు, పచ్చి అబద్ధాలు, నేనే తెచ్చినా అంటాడు. కానీ అలా రేవంత్ రెడ్డి చూడు కథ, ఎల్బీ స్టేడియంలో మీటింగ్ పెడతాడు. ఇగో చూసినావా నేను ఇచ్చేసిన 30,000 కాగితాలు, 30,000 ఉద్యోగాలు ఇచ్చిన 3 నెలల్లో అని చెప్పి డైలాగులు కొడుతుండు. అన్న నాకు తెలియక అడుగుతా, పిల్లలు పుట్టాలంటే పెళ్లి కావాలి, సంసారం చేయాలి, అప్పుడే పిల్లలు పుడతారు కదనే. మరి నువ్వు వచ్చినాక ఇచ్చిన నోటిఫికేషన్లు ఎన్ని, నువ్వు వచ్చినాక పెట్టిన పరీక్షలు ఎన్ని, ఒక్కటి కూడా లేదు. అంటే కేసీఆర్ గారి ప్రభుత్వంలో పెట్టిన నోటిఫికేషన్లు, కేసీఆర్ గారి ప్రభుత్వంలో పెట్టిన పరీక్షలు, దాని ఫలితాలు నువ్విచ్చి ఇలా మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకునే బాపతు ఈ కాంగ్రెస్ నాయకులు అనే మాట నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత బోండా ఉమా ఫైర్ అయ్యారు. డోర్ టు డోర్ పెన్షన్ ఇవ్వమని ఆదేశాలు ఎందుకు ఇవ్వడం లేదని జగన్ నిలదీశారు. రేపు ప్రభుత్వం మళ్లీ తమదే వస్తోందని, తాము చెప్పినట్లు చేయకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అధికారులను బెదిరిస్తున్నట్లు ఉమా వివరించారు. నువ్వు ముఖ్యమంత్రి ఆపద్ధరం ముఖ్యమంత్రివైనా నువ్వు ఇంకా నీకు 40 రోజులు నువ్వు ఆపద్ధరం ముఖ్యమంత్రిగా కొనసాగుతావు. నువ్వు స్పష్టమైన ఆదేశాలు ఎందుకు ఇవ్వటం లేదు జగన్ రెడ్డి? డోర్ టు డోర్ పింఛన్లు ఇవ్వమని, పింఛన్దారులందరికీ ఇంటి దగ్గరికి ఇవ్వమని ఎందుకు నువ్వు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వటం లేదు అని ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తా ఉన్నావు. వదిలిపెట్టం జగన్ రెడ్డి. నిన్ను ఇంటి వద్దకే గతంలో పింఛన్ ఇచ్చే వరకు తెలుగుదేశం పార్టీ కానీ, ప్రతిపక్షాలు కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ ఎవరూ కూడా ఈ కూటమి ఎన్డీఏ కూటమి నిన్ను వదిలిపెట్టదు. ప్రభుత్వం రేపు నాదే వస్తుంది, నేను చెప్పినట్టు చేయండి, నేను చెప్పినట్టే జరగాలి అని చెప్పి బెదిరిస్తున్నాడు, బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అధికారుల్ని. సీఎం జగన్ పై జనసేన నేత నాగబాబు ఎక్స్ వేదికగా సెటైర్లు వేశారు. జనసేన అని పేరును సైతం పలకడానికి భయపడే ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రాన్ని అంతంత మాత్రం కూడా అభివృద్ధి చేయలేదంటూ తనదైన శైలిలో ట్వీట్ చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి అంతంత మాత్రమే కాదు, శూన్యమే అంటూ రాసుకొచ్చారు. ఆర్థికంగా కూడా పాపం అంతంత మాత్రంగానే ఉంది. మీ అందరికీ పరిచయస్తుడు, కాకపోతే డబ్బుల విషయంలో మాత్రం అంతంత మాత్రమే. మంచివాడు, సౌమ్యుడు, కానీ డబ్బుల విషయంలో మాత్రం అంతంత మాత్రమే. డాక్టరు, సౌమ్యుడు, డబ్బులు కూడా అంతంత మాత్రమే. డబ్బులు మాత్రం అంతంత మాత్రమే. ఆర్థికంగా కూడా పాపం అంతంత మాత్రంగానే ఉంది. మీ అందరికీ పరిచయస్తుడు. మేమంతా సిద్ధం సభలో అభ్యర్థులను పరిచయం చేస్తూ జగన్ మాట్లాడిన వీడియోలను పోస్టుకు జత చేశారు. తమ అభ్యర్థులందరూ సౌమ్యులని, వారి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేనని జగన్ చెప్పుకొచ్చారు. ఈ వీడియోలు జత చేస్తూ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే కాదు, రాష్ట్ర అభివృద్ధి కూడా శూన్యమంటూ నాగబాబు ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. అంతంత మాత్రమే. ఆర్థికంగా కూడా పాపం అంతంత మాత్రంగానే ఉంది. మీ అందరికీ పరిచయస్తుడు, కాకపోతే డబ్బుల విషయంలో మాత్రం అంతంత మాత్రమే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజు రోజుకు హాట్గా సాగుతున్నాయి. ప్రత్యేకించి కొన్ని సీట్లలో గెలుపోటములు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. అలాంటి వాటిలో పుంగనూరు నియోజకవర్గం ఒకటి. వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా మారిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉండడమే ఇందుకు కారణం. మరి ఇలాంటి చోట ప్రత్యర్థుల ఆటలు సాగుతాయా? పుంగనూరులో గెలుపు ఎవరిది అన్న దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
సార్వత్రిక ఎన్నికలకు అన్ని పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలు దాదాపుగా అభ్యర్థులను ఖరారు చేశాయి. దీంతో ఒక్కో సీటును కైవసం చేసుకునేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి అన్ని పార్టీలు. వైసీపీ నుంచి సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరోసారి పోటీలో ఉన్నారు. టీడీపీ తరపున చెల్లా రామచంద్రారెడ్డి బరిలో దిగగా కొత్తగా ఏర్పాటైన బీసీవై పార్టీ అభ్యర్థిగా ఏకంగా ఆ పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. నిజానికి పుంగనూరు నియోజకవర్గం ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉండేది. మాజీ ఎంపీ దివంగత నేత నూతన కాల్వ రామకృష్ణారెడ్డి ఓటమి ఎరుగని నాయకుడిగా పుంగనూరు నుంచి పలుసార్లు ఎమ్మెల్యేగా, ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎంపీగా తెలుగుదేశం జెండా ఎగురవేశారు. అనంతరం ఆయన కుమారుడు మాజీ మంత్రి నూతన కాల్వ అమర్నాథ్ రెడ్డి పుంగనూరు నుండి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా నియోజకవర్గాన్ని తీర్చిదిద్దారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత అమర్నాథ్ రెడ్డి పలమనేరు నియోజకవర్గం వెళ్లారు. సదుం, పులిచెర్ల, రొంపిచెర్ల మండలాలు పొంగనూరులో కలవడంతో ప్రస్తుత రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పీలేరు నియోజకవర్గం వదిలి పొంగనూరు నుంచి బరిలో దిగారు. నుంచి పొంగనూరును కంచుకోటగా మార్చుకున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. 2009లో కాంగ్రెస్ తరపున గెలిచిన ఆయన 2014, 2019లో వైసీపీ తరపున విజయం సాధించారు. జగన్ మంత్రివర్గంలో కీలకంగా మారారు. ఒక మాటలో చెప్పాలంటే ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ రాజకీయాలను కనుసైగలతో శాసిస్తున్నారు పెద్దిరెడ్డి. మరోసారి తిరుగులేని విజయాన్ని 2024లో సాధించేందుకు సిద్ధమయ్యారన్న వాదన ఆయన వర్గీయులు వినిపిస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కేవలం ఇక్కడ ప్రేక్షక పాత్రకే పరిమితమైందన్న అభిప్రాయం వినిపిస్తోంది. 2009, 2014, 2019 ఇలా ఎన్నిక ఎప్పుడైనా ఓటమి పాలవడం సర్వసాధారణంగా మారిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. అయితే పెద్దిరెడ్డి కుటుంబంపై అవినీతి ఆరోపణలు, ఒంటెద్దు పోకళ్లను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ముందుకెళ్తోంది టీడీపీ. స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సైతం తమ కార్యకర్తలపై కేసులు, తన రోడ్ షోలో జరిగిన ఘటనలను ప్రజల్లోకి తీసుకువెళ్లారు. టీడీపీకి అవకాశం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు భారత చైతన్య యువజన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ పొంగనూరు నియోజకవర్గంపై తనదైన ముద్ర వేయాలని పావులు కదుపుతున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన తరపున బరిలో దిగిన ఈయన 16,000కు పైగా ఓట్లు సాధించారు. రాజకీయ అనుభవం పెద్దగా లేకున్నా అంతుచిక్కని వ్యూహాలతో ప్రత్యర్థి నాయకులకు సవాళ్లు విసురుతుంటారన్న పేరు తెచ్చుకున్నారు రామచంద్ర యాదవ్. ఈయనకు ఢిల్లీ స్థాయిలో జాతీయ నేతలతో, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మంచి సంబంధాలుండడం యాదవ సామాజిక వర్గం అండదండలు ప్లస్ పాయింట్గా చెబుతున్నారు. మరి అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన 2024 ఎన్నికల్లో మరోసారి పెద్దిరెడ్డి విజేతగా నిలుస్తారా, లేదంటే టీడీపీ లేదా బీసీవై అభ్యర్థుల్లో ఒకరిని విజయం వరిస్తుందా తెలియాలంటే ఫలితాల వరకు వేచి చూడాల్సిందే. ఈ బులెటిన్ విశేషాలు మరిన్ని అప్డేట్స్తో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us.